ఓకే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా అయితే మొత్తం మనం వెళ్తున్న ట్రిప్కి కావాల్సిన నెసెసరీ థింగ్స్ అన్నీ A to Z ఆల్మోస్ట్ చెప్తాను. ఎందుకంటే నాకు కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళడం 30 to 40 days రైడ్. సో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఏమేమి తీసుకెళ్ళాలని. నేను కూడా యూట్యూబ్లో ఇలాగా కొంతమంది పెట్టింటారు వీడియోస్, ఆ వీడియోస్ని చూసి అర్థం చేసుకొని ఏమేమి కావాలని చెప్పి అన్ని అరేంజ్ చేసుకున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ రైడ్స్ డిఫరెంట్, లాంగ్ రైడ్స్ టోటలీ డిఫరెంట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కొక్కటి ప్రోడక్ట్ చెప్పుకుంటూ వెళ్తాను, ఎక్కువ టైం అయితే తీసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది డికాథ్లాన్లో టెంట్ తీసుకున్నా. ఆల్రెడీ మా దగ్గర 3 టెంట్స్ ఉన్నాయి. 2 months బిఫోర్ ఏమో కొన్నాం మేము. సో ప్రజెంట్కి అయితే నేను ఒకటి తీసుకుని వెళ్తున్నాను నాతో పాటు. ఇది డికాథ్లాన్లో 3000 రూపీస్, ఆఫర్ ప్రైస్ 2000 పెట్టాడు, 1999. ఇది 2 members దీంట్లో స్టే చేయొచ్చు టెంట్లో. ఓకే, ఇదైతే చాలా బాగుంది, ఆల్రెడీ మేము ట్రై చేసాం, చాలా బాగుంది కాబట్టి దీన్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. సో నెక్స్ట్ షూస్. కామన్గా అందరూ ఒరాజినో తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఒరాజినో తీసుకున్నా. అలా అని కాదు, బడ్జెట్లో వచ్చే రైడింగ్ షూస్ మన ఇండియాలో 2 రోజులు తల గీక్కున్న తర్వాత దొరికింది ఒక్కటే. ఆఫ్టర్ ఇది 3800 రూపీస్ పడ్డాయి ఒరాజో. ఆఫ్టర్ దిస్ అంటే 3800 తర్వాత 7000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి రైడింగ్ షూస్. బీబీజీ స్టార్టింగ్ 7000 ఉంది. ఇంకా ఆ తర్వాత 8, 9, 10 ఇంకా మోర్ దెన్ మోడల్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర మరీ అంత బడ్జెట్ లేదు, షూస్కే 10,000 పెట్టి అంత బడ్జెట్ లేకపోవడం వల్ల ఇవైతే 3800 రూపీస్ చాలా వర్త్. ఓకే, మేనేజబుల్, నో ఇష్యూస్. ఇది మెటల్తో ఉంటుంది దీనికి ఒరాజోకి. సో చాలా బాగుంది, మీరు కూడా చూడండి, ఒకవేళ నచ్చితే తీసుకోండి. నేనైతే ఖచ్చితంగా తీసుకోమని చెప్పట్లేదు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో ఇవైతే మన ఇంటర్సెప్టర్కి ఫిక్స్ చేయించాల్సిన ఇంజిన్ గార్డు చాలా బరువు ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ 4200 రూపీస్. బట్ స్టిల్ నేను చాలా షాప్స్లో అడిగాను, 4200 చెప్పి 4000 ఫైనల్ ప్రైస్ అని చెప్పారు. కానీ మా ఫ్రెండ్ షాప్ ఉందని చెప్పాను కదా, వాడు నాకు 3000 రూపీస్కి ఇచ్చాడు. నేను డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ అన్ని ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాల్ చేసి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాడి షాప్ అయితే జేసీ రోడ్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, వేరే షాప్స్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని వీడి షాప్కి వెళ్ళండి. వేరే షాప్లో అయితే 4000 ఫిక్స్, ఇక్కడైతే 3000. నేను మార్కెటింగ్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీరు కొనుక్కోవడం మీ ఇష్టం. ఇదైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650cc ఫిట్ చేయాల్సిన ఇంజిన్ గార్డు. ఇది ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందని. ప్రజెంట్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి నేను. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అదే. ఓకే, నెక్స్ట్ సంప్ గార్డ్ ఒకటి ఉంది. ఇది సంప్ గార్డు. యాక్చువల్గా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీది వస్తుంది 1815 రూపీస్. బట్ ఇది 1250 రూపీస్ దొరికింది నాకున్న. యాక్చువల్లీ మీరు చూసిన టాప్ బాక్స్ నేను ఫిట్ చేశాను ఆల్రెడీ. నేను ఒక 2 to 3 months ముందే కొన్నాను టాప్ బాక్స్. టాప్ బాక్స్ పెట్టాలంటే మనకు ఒక క్యారియర్ కావాలి. ఆ క్యారియర్ నాకు 2300 పడింది. యాక్చువల్గా ఇది వచ్చి 1250 పడింది. ఇంజన్ గార్డ్ వచ్చి 3000 పడింది. మేబీ ఒక 100, 200 ఇలా అలా చెప్తూ ఉంటాను, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ మొత్తం ప్రొడక్ట్స్ ఆర్సీ కంపెనీది. ఆర్సీ మీన్స్ రాయల్ కస్టమ్స్ అన్న కంపెనీది. గేజ్ అయితే చాలా బాగుంది. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి 1కి 4 సార్లు చెక్ చేసుకుని కొనండి, బ్లైండ్గా అయితే కొనకండి ఇలాంటివి. ఓకే, సో తర్వాత ప్రజెంట్కి అయితే నా బ్యాగ్లో లగేజ్ సెట్ చేశాను. దీంట్లో ఒక 5-6 టీ-షర్ట్స్, ఒక 2-3 జాకెట్స్, నార్మల్ జాకెట్స్, తర్వాత ఒక 2 జీన్స్ ప్యాంట్స్, తర్వాత అవి క్లోత్స్ పెట్టుకున్నాను. ప్రజెంట్కి అయితే దీంట్లో లగేజ్ నా క్లోత్స్ తప్ప ఇంకా ఏం పెట్టలేదు. ఐటమ్స్ అని ఒక్కొక్కటి నేను పెట్టుకుంటూ రావాలి. ఓకే, రైనాక్స్ బ్యాగ్ అని చెప్పాను కదా, ప్రజెంట్కి అయితే ఈ ట్రిప్కి అయితే రైనాక్స్ తీసుకెళ్తున్నా. గార్డియన్స్ గేర్ కూడా అలాగే ఉంది. నెక్స్ట్ ట్రిప్స్లో ట్రై చేసి చూస్తాను. సో ఇదైతే 2016 నా ఎంసీఏ ఫైనల్ ఇయర్లో తీసుకున్నా, చాలా ఇష్టపడి తీసుకున్నా. సోలెస్ నేను ఎప్పుడు రివ్యూస్ ఏమి ఇవ్వలేదు. ప్రజెంట్కి అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనకి ఈ సోలెస్ హెల్మెట్కి మన వైజర్ కావాలి అంటే 1100 రూపీస్, అక్షరాల 1100 రూపాయలు అవుతుంది. ఇది యాంటీ ఫాగ్ కానే కాదు. సో కొనే ముందు ఆలోచించి తీసుకోండి. నాకు తెలిసినంత వరకు దీన్ని తీసుకోవడం కన్నా ప్రజెంట్ మార్కెట్లో మూవింగ్ ఉన్నవి ఏమైనా తీసుకోవడం బెటర్ అనుకుంటా. కానీ ఇదైతే చాలా 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 బాగుంది, కంఫర్ట్. ఓకే, నెక్స్ట్ సోలెస్ జాకెట్. ప్రజెంట్కి అయితే మొత్తం దీన్ని అంతా డ్రై క్లీనింగ్కి ఇచ్చి అంతా క్లీన్ చేయించాను. సోలెస్లో అయితే level 2 ఆర్మర్స్ వస్తాయి. సో ఇవైతే అన్ని నేను మళ్ళీ దీనికి పెట్టాలి. డ్రై క్లీనింగ్కి ఇచ్చాను కాబట్టి తీసేసాను. ఇవన్నీ తర్వాత ఓపిగా కూర్చొని పెట్టుకుంటా. సోలెస్ జాకెట్ అయితే సీరియస్గా చెప్తున్నా, అమేజింగ్, ఎక్స్ట్రీమ్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1.5 years నుంచి యూజ్ చేస్తున్నాను. కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నాకు తెలిసి మీరు ఇంతకుముందు బ్లాగ్స్ చూస్తుంటారు. నా అన్ని బ్లాగ్స్లో నా కర్ణాటక రైడ్, గోవా రైడ్ అన్నింటిలోనూ సోలెస్ జాకెట్లోనే వెళ్ళాను.
జాకెట్ అయితే చాలా బాగుంది మెటీరియల్. మనం ఇంకా చాలా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి కాబట్టి అంత టైం లేదు. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. ప్రజెంట్కి అయితే గ్లోజులు కూడా అవే ఉన్నాయి. ఇవి వచ్చి 2500. దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాయి కదా. యాక్చువల్గా అయితే మార్కెట్లో 8500 రూపీస్ ఉంది, కానీ నా ఫ్రెండ్ షాప్ అని చెప్పాను కదా, వాడితే 7500కి ఇచ్చాడు. గ్లోవ్స్ అయితే 2600 సంథింగ్ ఏమో ఉన్నాయి. 2.5 అమౌంట్ జాకెట్ అండ్ గ్లోవ్స్ కలిసి 10,000 ఏమి పడ్డాయి. ఇవైతే 1.5 year బ్యాక్ తీసుకున్నాను. స్టిల్ అవే యూస్ చేస్తున్నా, చాలా చాలా బాగున్నాయి. మనం వెళ్తుంది కొంచెం లాంగ్ కాబట్టి సో అక్కడ రైనీ ఛాన్సెస్ ఉంటుంది. సో వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్ తీసుకున్నా. ఇది వచ్చి ప్రో బైకర్, చెక్ చేశాను, వాటర్ ప్రూఫే. జస్ట్ 700 రూపీస్ పడ్డాయి అంతే. యాక్చువల్గా అయితే ఇక్కడున్న ఆల్మోస్ట్ 90% ఐటమ్స్ అన్నీ ఇక్కడున్న ఆల్మోస్ట్ 90% ఐటమ్స్ అన్నీ నా ఫ్రెండ్ షాప్లో తీసుకున్నా. సో ప్రతి ఐటమ్ మీద నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు. సో నాకు పడిన ప్రైస్ చెప్తున్నాను. ఆ తర్వాత వింటర్ గ్లోవ్స్ తీసుకున్నా. ఇది యాక్చువల్గా సంథింగ్ 200 రూపీస్ అనుకుంటా. డికాథ్లాన్ తీసుకున్నా ప్రజెంట్కి, ఎమర్జెన్సీకి. తర్వాత కావాలంటే అక్కడున్న లొకేషన్, అక్కడున్న వెదర్ని బట్టి మరి అక్కడ పర్చేజ్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నా. ఇదైతే జస్ట్ క్యాప్ అంతే, వింటర్ క్యాప్. ఇది ఒక 100 రూపీస్ అంతే. సో నెక్స్ట్, ఇంతకుముందు వీడియోలు చెప్పా కదా, హెచ్జేసి ఫాగ్ ల్యాంప్స్. ఇవి వచ్చి 1250 రూపీస్ ఏం పడ్డాయి. ఇవి నా ఫ్రెండ్ పెద్దవి తీసుకున్నాడు, బట్ స్టిల్ నేను చిన్నవే చాలు, మేనేజబుల్, ఎందుకు మనీ వేస్ట్ చేయడం మరి అని చెప్పి ఇవి తీసుకున్నాను. సో కమింగ్ టు, ఇది వచ్చి నా జాకెట్, ఇది థర్మల్ లైనర్, ఇది వచ్చి రైనీ లైనర్. ఇవన్నీ ప్యాక్ చేయాలి ఒకటి. నెక్స్ట్, నాకు చేతికి ఏం దొరికితే చెప్తున్నాను. సో ఇదైతే చైన్ లూప్ 530 రూపీస్ 540 రూపీస్ ఉంది. మోటల్ కంపెనీది, చాలా బాగుంది. చాలా యూస్ చేస్తున్నా. సో అది తీసుకున్నా. అయితే మొబైల్ హోల్డర్ విత్ యూఎస్బి పోర్ట్. యాక్చువల్గా వచ్చి ఇది BSDDP అన్న కంపెనీ. నాకు కూడా అంత పెద్దగా తెలియదు ఈ కంపెనీ గురించి, కానీ చాలా బాగుంది అని చెప్పి చెప్పాడు. సో అందుకని చెప్పి తీసుకున్నా. ఒకసారి ట్రై చేసి చూడాలి. ఇవన్నీ నేను ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత 100% ప్రాపర్గా నాకు తెలుస్తుంది ఏంటి అని. ఈ జాకెట్స్, హెల్మెట్స్ నేను యూస్ చేస్తున్నాను కాబట్టి ఎప్పటి నుంచి నేను బ్లైండ్గా చెప్పగలను ఇది చాలా బాగున్నాయని. కానీ ఇదైతే చాలా బాగున్నాయని చెప్పలేను. కొన్ని ప్రోడక్ట్స్ నేను యూస్ చేసిన తర్వాత మీకు చెప్తా ఎలా ఉన్నాయని చెప్పేసి. ఓకే, ఇది కూడా యాక్చువల్గా BSDDP అన్న గాగుల్స్ చూపిస్తాను. ఇది మొబైల్ హోల్డర్, మెటల్ మొబైల్ హోల్డర్ 650 రూపీస్, జస్ట్ 650 రూపీస్ పడింది. అట్లీస్ట్ కమ్సే కాకుండా 1 to 2 years యూస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే, త్రో తీసుకున్నాను. ఇది వచ్చి గాగుల్స్. ఈ గాగుల్స్ ఎందుకు తీసుకున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనం ఈ స్నో అలాంటి ఏరియాకి, లేకపోతే లదాఖ్ కానీ, నేపాల్ కానీ, లేకపోతే సిక్కిం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వైజర్ క్లోజ్ చేస్తే మనకు నోస్లో నుంచి ఎక్కువ స్మోక్ రావడం వల్ల ఫాగ్ వచ్చేస్తుంది. ఎంత యాంటీ ఫాగ్ ఉన్న హెల్మెట్ కూడా కష్టమే డ్రైవ్ చేయడం. సో మనకు ఏదో ఒక టెంపరవరీగా మనకు ఒకటి కావాలి. సో ఇదైతే ఏంటంటే హెల్మెట్ వేసుకున్న తర్వాత ఆ గ్యాప్లో దీన్ని వేసుకోవచ్చు. సో జస్ట్ 950 సంథింగ్ ఉంది, కానీ 650 రూపీస్కి ఇచ్చారు నాకు. ఇది వచ్చి చాలా బాగుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. మీరు ఇలా దీన్ని ఇలా స్క్వీజ్ చేసినా కూడా ఇదైతే ఇరిగిపోదు. సో చాలా చాలా బాగుంది. 650 రూపీస్ అయితే వర్త్ అనిపించింది. అందుకని సేఫర్ సైడ్ పెట్టుకున్నా. ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ యూస్, అదర్వైజ్ ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి. మ్యాక్స్ 50 to 100 grams ఉంటుంది, అంతకు మించి ఉండదు. సో క్యారీ చేయడం అయితే చాలా ఈజీ. ఇంకా ఆ తర్వాత పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్న, MI కంపెనీది, 20,000 mAh. వీటి గురించి నాకన్నా అమెజాన్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఆ తర్వాత ఇది ఒక SSD డ్రైవ్. యాక్చువల్గా నేను వ్లాగ్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ 128 GB మెమరీ కార్డ్ ఉంది, బట్ స్టిల్ ఇది ఒక సేఫర్ సైడ్ మెమరీ స్టోరేజ్ కానీ తీసుకొని వెళ్తున్నా. ఓకే, ఇవి వచ్చి స్లైడర్స్, ఇంజిన్ గార్డ్ అని చెప్పా కదా, వాటికి వచ్చే స్లైడర్స్ ఇవి. ఈ స్లైడర్స్ మొత్తం సెట్ కలిపే మీకు 3,000 పడుతుంది అనుకుంటా. ఓకే, ఆ తర్వాత ఇది నా సెల్ఫీ స్టిక్, చిన్నది గొరిల్లా పాడు. నా ట్రైపాడ్ ప్రెజెంట్ మీ ముందు ఉంది, సో దాన్ని చూపించలేను ఈ వీడియోలో. తర్వాత సాక్స్ ఒక 2 pairs తీసుకున్నా. అంటే ఆల్రెడీ నా దగ్గర ఒక 4 to 5 pairs ఉన్నాయి, బట్ స్టిల్ సాక్స్ అయితే ఒక 2 pairs తీసుకున్నాను. ఇది ఒక క్యాప్ ఒకటి తీసుకున్నాను, డికాథ్లాన్లో తీసుకునేవాడిని. సో తర్వాత పెట్రోల్ పైప్ అయితే చాలా మ్యాండేటరీ అని చెప్పి విన్నాను. ఎలా యూజ్ అవుతుందో నాకు కూడా తెలియదు, కానీ 50 రూపీస్ ఇది. సో పెట్టుకొని పర్లేదు. అయితే గ్రీస్ తీసుకున్నాను, జస్ట్ ఏమన్నా అవసరం అయితే వాడుకోవడానికి. ఆ తర్వాత ఫెవిక్విక్, తర్వాత అనాబండ్, ఇవి కూడా తీసుకున్నా. జస్ట్ ఏమన్నా అక్కడ వెతుక్కోలేం కాబట్టి. ఇవన్నీ ఎక్కడైనా కొనచ్చు. ఇలాంటి చిల్లర ఐటమే మనకి అక్కడంటే అక్కడ దొరకదు. ఇదే పెద్ద తలనొప్పి. తర్వాత ఇవన్నీ బోల్ట్, అంటే సైజ్ 5, 10, 12, 15, 20 ఇలాగా మొత్తం అన్ని బేసిక్ కావాల్సిన బోల్ట్స్ ఎక్కడైనా పోతే మరి అక్కడ మనం జస్ట్ అప్పటికి టెంపరీగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఐటమ్ అయితే తీసుకున్నా. ఇలాంటి చిల్లర ఐటమే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవైతే మిస్ చేసుకోకండి. ఆ తర్వాత సంపుగాడ్ అని చెప్పా కదా, సంపుగాడ్ ఫిక్స్ చేయాల్సిన సెటప్ ఇది. ఓకే,
నా హెల్మెట్కి యాక్చువల్గా వైజర్ ఈ టైప్ ఉందన్నమాట. సో కావాలంటే నా దగ్గర ప్లెయిన్ వైజర్ కూడా ఉంది, వైట్ వైజర్. యాక్చువల్గా హెల్మెట్కి ఇది వచ్చింది, ఇది స్క్రాచెస్ అవడం వల్ల మరీ ఇది తీసుకున్నా, ఇది కూడా స్క్రాచెస్ అయింది, ఇంకోటి తీసుకోవాలి, అందుకోసమే ఇది తీసుకున్నా అవసరమైన వాడుకోవడానికి. సో గో టు నెక్స్ట్ ప్రోడక్ట్స్. ఓకే, ఇది వచ్చి ఆ సీట్, ఈ కంపెనీ ఫెగో. ఒకసారి చూడండి, 1500 రూపీస్ పడింది ఫెగో కంపెనీ. ఇదైతే చాలా బాగుంది, నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి బాగుందని చెప్పలేను, బాగుందని విన్నాను కాబట్టి తీసుకున్నాను. సో ఇంటర్సెప్టర్కి చాలా స్మాల్ సీట్ ఉంటుంది. సో అయితే సఫిషియంట్. దీంట్లో మనం ఎయిర్ ఫిల్ చేయాలి, ఎయిర్ ఫిల్ చేసి మన సీట్ ఫిట్ చేసుకుంటే మనం అయితే లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, బ్యాక్ డ్యామేజ్ కాకుండా. సో కాబట్టి ఇది కూడా కుదిరితే తీసుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది వచ్చి ఫస్ట్ ఎయిడ్ కిట్. యాక్చువల్ నా బైక్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ అది పెట్టాను. ఇంకా కావాల్సిన ఫీవర్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్ కావాల్సిన బేసిక్ నెసెసరీ మెడిసిన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో నా డాక్యుమెంట్స్, నా కంపెనీ ఐడి కార్డు, ఆ తర్వాత నా బైక్ ఇన్సూరెన్స్, లైసెన్స్, ఎమిషన్, పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఏం కావాలన్నా కూడా అన్ని దీంట్లో ఉన్నాయి. విత్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం నేపాల్, భూటాన్ వెళ్ళాలంటే ఫొటోస్ అవసరం అయితే అనుకుంటా. సో సేఫర్ సైడ్ అవి కూడా పెట్టుకున్నా, మీరు కూడా క్యారీ చేయండి ఇఫ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చి జస్ట్ బంగీ రోప్స్. ఇది అందరికీ తెలిసిందే. ఇది వచ్చి ఏదో కొత్త ఐటమ్, అంటే బంగీ రోప్స్ లాగా యూజ్ అవుతుంది సేమ్, కానీ కొంచెం బెల్ట్ ఇది విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కడన్నా మనం కట్టేసామనుకోండి కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి ఒక రిఫ్లెక్టర్ 350 రూపీస్ పడింది. ఈ బంగీ రోప్స్ అనే 100 ఏమో పడ్డాయి. ఈ రిఫ్లెక్టర్ 350 రూపీస్ పడింది. సో యాక్చువల్గా దీన్ని మనం వేర్ చేసుకోవాలి, అంటే మనం వేసుకొని నైట్ టైమ్స్ రైడ్ చేసినప్పుడు అయితే చాలా బాగా పనికి వస్తుంది. అంటే ఎందుకంటే ఇంతకుముందు అయితే చూశాను, ఇప్పుడైతే దీన్ని వేసుకొని ఎగ్జాక్ట్గా చూపించలేను. మనం రైడ్ చేసినప్పుడు అయితే వేసుకోవచ్చు. ఒకవేళ ఇంకే సెకండ్ బైక్ పంచర్ అవడమో నైట్ టైం ఏదైనా ప్రాబ్లం ఏందనుకోండి, జస్ట్ మనం దీన్ని బైక్కి మనం చుట్టేసి వెళ్ళినా కూడా అప్రాక్సిమేట్లీ 500 మీటర్స్ దూరంలో ఉన్నా కూడా చాలా నీట్గా కనపడుతుంది. కాబట్టి నైట్ టైమ్స్ ఒకవేళ వెళ్తే ఇదైతే మనకు పనికి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ప్రోడక్ట్ లాస్ట్లో పెట్టుకున్నా. ఇది గోప్రో, దీంట్లో నేను బ్లాగ్ చేస్తున్నా, గోప్రో హీరో 8. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. వీటి గురించి ఇప్పుడు లాస్ట్లో చెప్పడానికి రీజన్ ఏంటంటే 230 రూపీస్ 230 రూపీస్ ఇవేంటంటే డిస్క్ ప్యాడ్స్. మన ఇంటర్సెప్టర్కి డిస్క్ ప్యాడ్స్ ఆల్మోస్ట్ 3 days మీరు నమ్మినా నమ్మకపోయినా ఆల్ ఓవర్ ఇండియా, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కేరళ తేడా లేకోకుండా మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్ అంతా తిరిగితే దొరికిన ప్రోడక్ట్స్. నిజం చెప్తున్నాను, ఇది హిమాలయన్ ఇంటర్సెప్టర్ దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్. సో ఎవరైనా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తుంటే ఇంటర్సెప్టర్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోకుండా హిమాలయన్ బ్రేక్ ప్యాడ్స్ తీసుకోండి. మనకి వేరే ఆప్షన్ లేదు. ఇంటర్సెప్టర్స్ ఓనర్స్ చెప్తున్నాను స్పెసిఫిక్గా. ఓకే, ఇవి వచ్చి క్లచ్ కేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, నో నీడ్ టు వరీ. యాక్సిలరేటర్స్ వైర్స్ అయితే ఇంకా అసలు ఇంక దాని గురించి నేను ఇంకేం చెప్పలేను. యాక్సిలరేటర్స్ ఆల్రెడీ నా ఫ్రెండ్ కొంచెం బైక్ కొంచెం ప్రాబ్లం అయింది, అందువల్ల మేము యాక్సిలరేటర్ వైర్ ఆ థ్రోటల్ వైర్ వాటి కోసం ట్రై చేసాం. ఫైనల్గా అయితే అష్ట కష్టాలు పడ్డ తర్వాత హైదరాబాద్లో దొరికింది. సో హైదరాబాద్ నుంచి ఐటెం అయితే ఈరోజు వస్తుంది. అది ఫిక్స్ చేసుకున్న తర్వాత మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఫైనల్గా ఇది మన సెటప్. మొత్తం ఇక్కడంతా ఫుల్ అయిపోయింది. మొత్తం తీసి కిందికి వేసాను, మళ్ళీ దీనికి సర్దుకోవాలి. సో మన ఫైనల్ అప్రాక్సిమేట్లీ నాకైతే ఎగ్జాక్ట్గా నేను పేపర్లో లిస్ట్ అయితే చేయలేదు, కానీ డిస్క్రిప్షన్లో నేను ఒక లిస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ 1 రూపీ to 1 రూపీ నేనైతే మెన్షన్ చేస్తాను ఎంత అయిందని చెప్పేసి. నా గెస్ కరెక్ట్ అయితే పక్కా 40,000 దాకా అయింది. సింపుల్గా చెప్పాలంటే 35 to 40 అయింది ఈజీగా. మేబీ ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే ఇవన్నీ ఒక 2 days 3 daysలో అరేంజ్ చేసాం. నాకున్న పెద్ద డిసీజ్ ఏంటంటే మనం షార్ట్ రైడ్ వెళ్ళాల్సిన ముందు రోజు నైటే, లాంగ్ రైడ్ కాబట్టి 2 రోజుల ముందు ఫిక్స్ అయ్యాం. సో అందుకని అన్ని 2 రోజుల్లో కొన్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా అయితే ఏవేవి ఎంత పడ్డాయి ఏంటి అని చెప్పి టోటల్ తెలియదు. టోటల్ ప్రైస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నా దగ్గర ప్రోడక్ట్స్ మీకు చూపించినవన్నీ నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఆల్మోస్ట్ 95% వాడి దగ్గర తీసుకున్నా. మీకు ఏమన్నా ప్రోడక్ట్స్ కావాలంటే జస్ట్ తనతో కాంటాక్ట్ అవ్వండి. సో లేదన్నా వే షాప్స్ తీసుకోండి, ఇట్స్ బేస్డ్ ఆన్ అప్ టు యూ. సో చలో దెన్, ఇప్పటికే చాలా టైం మాట్లాడాను, నాకు కూడా టైం అయిపోతుంది. సో మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా లేదంటే ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా మీరు అసలు ఏం మొహమాట పడుకోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవసరమైతే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి.
నేనైతే వీటిని వాడిన తర్వాత ఇంకా మంచిగా మీకు రివ్యూ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో దెన్ విల్ మీట్ ఇన్ అవర్ నేపాల్ రైడ్. సీ యూ సూన్ విత్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.